ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 17వ వచనం. యెహోవా, నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. నాతో ఈ మాట చెప్దామా? శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. ఈ దినం నీ ప్రార్థనలో ఈ మాటను అనేకసార్లు ఎత్తిపెట్టి ప్రార్థించు. దేవుడు నీకు సహాయం చేయడానికి, దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన ఎప్పుడు నీ చెంత ఉంటూనే ఉన్నాడు. అయితే నీ జీవితంలో ఒక కార్యం జరగాలి, లేదా నీ బిడ్డల జీవితంలో ఒక కార్యం జరగాలి, లేదా నీ ఇంటిలో ఒక కార్యం జరగాలి, నీ సేవలో ఒక కార్యం జరగాలంటే పగవారు చూచి సిగ్గుపడినట్లు ఒక శుభకరమైన ఆనవాలు కావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కొన్ని విషయాలు ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు ప్రభు సన్నిధిలో ఒక ఆనవాలు అడుగుతాను. నా యొక్క ప్రార్థన అనుభవంలో దేవుడు నాకు ఎన్నోసార్లు ఆ ఆనవాలు చూపించినప్పుడు ఆ కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మనం ప్రార్థించినప్పుడు ప్రభు సన్నిధిలో అడగాలి. నువ్వు ఏ కార్యం కొరకైతే ప్రార్థిస్తున్నావో, ఏ సమస్య కొరకైతే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావో ఆ కార్యం జరగాలంటే ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభా ఒక ఆనవాలు నాకు దయచేయి. అది ఎలాగుండాలంటే శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచము. ఇక్కడ దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా నా పగవారు చూచి నన్ను సిగ్గుపడినట్లు నాకు ఒక శుభకరమైన ఆనవాలు కనుపరచుము. దేవుడు ఖచ్చితంగా అడిగితే ఇచ్చే దేవుడు, ప్రతి దానికి జవాబిచ్చే దేవుడు. జవాబు కంటే ముందు ఒక ఆనవాలు కూడా కలగజేసే దేవుడు. నీ ఇంట్లో శుభకార్యం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభా ఈ సంవత్సరం ఆ శుభకార్యం జరగడానికి ఒక శుభకరమైన ఆనవాలు కనిపించు. ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ప్రభా ఈ యొక్క ఉద్యోగం నాకు వస్తుందో రాదో ఒక శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచమని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక శుభకరమైన ఆనవాలు దేవుడిని కలగజేస్తాడు. ఎలియాజరు తన ప్రయాణంలో ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి వెళ్ళే ముందు ఒకానొక స్థలంలోకి వెళ్ళి మోకరించి ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థిస్తాడు, ప్రభా ఇదిగో నేను వెళ్ళిన ప్రయాణం సఫలం చేస్తే నాకు ఒక ఆనవాలు తెలియచి, ఏ చిన్నదొచ్చి ఇదిగో నీవు దాహముకు నీళ్ళు ఇస్తాను త్రాగమని చెప్తుందో ఆ చిన్నదే నా యజమానుని కుమారుడిగా భార్య అవుతుందని ఒక ఆనవాలు అడుగుతాడు. దేవుడు ఆనవాలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా ఏ సమస్యలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా ప్రార్థననే ఆయుధాన్ని నువ్వు పట్టుకొని ఆ ప్రార్థనను నువ్వు చేయవలసింది. ప్రభా నా ప్రార్థనకు ఒక శుభకరమైన ఆనవాలు దయచేయి, నా యొక్క విజ్ఞాపనకు ఒక శుభకరమైన ఆనవాలు దయచేయని ప్రార్థించు. బలహీనతలో ఉన్నావేమో, వ్యాధితో బలహీనత పడుతున్నావేమో, ప్రభు సన్నిధిలో ప్రభా ఇదిగో నీ గాయపడిన హస్తంతో నన్ను ముట్టు స్వస్థపరచని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే ఖచ్చితంగా ఈ వాగ్దానం నమ్మి ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని నీ జీవితంలో ఒక శుభకరమైన ఆనవాలు కలగజేస్తాడు. ఇదిగో ప్రతి నెల మొదటి బుధవారం మంచి సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది కొరకు, అనేక గ్రామాల కొరకు, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు అనేక మంది జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో వివాహాలు జరిగిస్తున్నాడు. ఇదిగో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో ఉద్యోగాలు, అలాగే రకరకాల బలహీనతలతో వ్యాధులతో కృంగిపోయి వస్తున్న వారి జీవితంలో దేవుడు స్వస్థతలు చేకూరుస్తున్నాడు. దేవుడు మరి దైవజనులకు ఇచ్చినటువంటి ఒక ప్రేరేపణ, నెలలో ఒక్క దినం ప్రభు సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఈ యొక్క పరిచర్య వృద్ధి కలగజేస్తాడు. ఆ విధంగా ఆనవాళ్ళ ద్వారా మొదలుపెట్టిన పరిచర్య ప్రతి నెల మొదటి బుధవారం అనేక వందల మంది ప్రజలు దీవెనగుంలో, కేగంగవరంలో ప్రభుని ఆరాధిస్తున్నాం. అనేక మంది జీవితాలు అద్భుతాలు చేస్తున్నారు. మీరు కూడా రండి, మాతో కలిసి ప్రార్థించండి. మీ జీవితంలో కూడా శుభప్రదమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ వాగ్దానం నీ ప్రియబిడ్డలు ఎవరైతే వారి జీవితంలో నీవిచ్చే శుభకరమైన ఆనవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా జరిగించండి. వారి జీవితంలో శుభములు ప్రకటించండి. వారి జీవితంలో సంతోషకరమైన కార్యాలు జరిగించండి. వారి జీవితాల్లో స్వస్థతలు చేకూర్చండి. విడుదల, నెమ్మది, అప్పుల బాధ నుండి విడుదల దయచండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. కోర్టు సమస్య నుండి విడిపించండి. ప్రభా నెమ్మది, సమాధానము, సంతోషమును మీరు దయచేయమని, నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.